ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలముగాకున్న వారము. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన కృపగల దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిత్యం సేవించే మన దేవుడు ఎంతో కృపగలిగినవాడు. తన బిడ్డలకు కృపను అనుగ్రహిస్తాడు. ప్రియులారా, కృప అనగా దేనినైతే పొందుకోలేమో, దేనికైతే అపాత్రులమో దానిని పొందుకోవడమే, దానికి పాత్రులంగా ఉండడమే కృప. ప్రియులారా, ఒక్కసారి గడిచిన మాసములు, గడిచిన దినములను చూస్తే ఎన్ని బాధలను అనుభవించాము కదా, ఎన్ని నష్టాలను ఎదుర్కొన్నామో, ఎన్ని భయాల మధ్య జీవించామో, ఎంతగా అనారోగ్య పాలయ్యామో, అనేకుల నుండి ఎన్ని వ్యతిరేకతలను, ఎన్ని ద్వేషాలను, ఎన్ని తిరస్కారాలను అనుభవించాము కదా. ఎంతగా కన్నీరు కార్చిన సందర్భాలు లేవండి. ఎన్ని అపాయాలను, ఎన్ని ప్రమాదాలను తప్పించుకున్నాము, ఎన్ని అక్కరలు కొరతల మధ్య జీవించాము. దినమంతా కన్నీరు కార్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి కదా. మరి వీటన్నిటిని భరించి సహించి ఇక్కడి దాకా, సంవత్సరం చివరి నెల చివరి రోజు వరకు వస్తామని అస్సలు మనం అనుకున్నామా? మన కళ్ళ ముందే ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఎంతమంది జీవితాలు పతనమయ్యాయి. కానీ ఆ దేవుని కృప నీపై నాపై ఉన్నది కాబట్టే మనం నిర్మూలము కాక సజీవులంగా ప్రాణాలతో ఆయన మాటలను వింటూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, మనము మంచి వారమన దేవుడు మనల్ని రక్షించింది. విశ్వాసులమన ఆయన మనల్ని కాపాడింది. భక్తులమన ఆయన మనల్ని ప్రాణాలతో ఉంచింది. మనలో ఏ మంచి ఉందని ఆయన మనపై దృష్టి నిలపడానికి ఎక్కువ సమయం అనేకుల కొరకు ప్రార్థించలేకపోతున్నాము. ఎక్కువ సమయం ఆయన సన్నిధిలో గడపలేని వారిమిగా ఉంటున్నాము. ఈనాడు బైబిల్ గ్రంథంలోని ఎక్కువ అధ్యాయాలను కూడా చదవలేకపోతున్నాము. నిత్యము మన ప్రవర్తనను బట్టి, నడవడికను బట్టి ఆ దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తున్నాము. ఒక్కసారి ఆలోచించండి. మనం నమ్మదగిన వారము కానప్పటికీ ఆ దేవుడు నమ్మదగిన వానిగా మన జీవితంలో వెలుగును నింపాడు. ప్రతి దినము నూతనముగా ఆ దేవునికి మనపై వాత్సల్యత, ప్రేమ పుట్టుచున్నది. ఎంతైనా మన దేవుడు నమ్మదగినవాడు కదాండి. తన్ను ఎందరైతే ఆశ్రయించు వారిగా ఉంటారో వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు చాలామంది దేవుని యొద్దకు రాకపోవడానికి కారణం వారికి ఎదురవుతున్న శ్రమలను బట్టి, వారు అనుభవిస్తున్న బాధలను, కష్టాలను బట్టి నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఆయన నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను మరచిపోయాడు, అందుకే నాకింత దుఃఖం, అందుకే నాకీ అపజయం, అందుకే నాకిన్ని నష్టాలు, కష్టాలు, అనారోగ్యాలు అని ఈనాడు ఎంతోమంది దేవునిపై వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన ఒకవేళ నువ్వు కూడా దేవునిపై ఈ విధంగా సనుగుతున్నావా? వద్దండి. ఆ దేవుడు ఎంతో జాలి, దయా, కనికరములు కలిగినవాడు, కృపగలవాడు. ప్రభువు సర్వకాలము నిన్ను విడువడు. ఆయన ఒకవేళ నిన్ను బాధకు గురి చేసినను తన కృపా సమృద్ధిని బట్టి నీ ఎడల మరలా జాలి పడతాడు. మన దేవుడు హృదయపూర్వకంగా నరులకు విచారమునైనను బాధనైనను కలగజేయడండి. ఆయన మనల్ని ఎప్పటికీ కన్నీటికి గురిచెయ్యడు. తన బిడ్డలను కష్టపెట్టేవాడు కాదు. ఈనాడు మన స్థితిగతులను చూసి, మనకు కలిగిన నష్టాలను, నాశనములను, కష్టాలను చూసి కన్నీరు కారుస్తున్నాడండి ఆ దేవుడు. కాబట్టి మనము ఎప్పుడైతే విశ్వాసంతో మొరపెడతామో అదే సమయాన దేవుడు మన వద్దకు వస్తాడు. భయపడకు నా కుమార్తె, భయపడకు నా కుమారుడా అని మనల్ని ఓదార్చుతాడు ఆ పరమ తండ్రి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున మనల్ని మనం సరిచేసుకుందాము. మనలో ఉండే చెడును, పొరపాట్లను, వ్యసనములను, చెడు జీవితాన్ని, పాపపు కోరికలను ప్రభు పాదాల వద్ద ఒప్పుకొని విడిచిపెడదాము. ఇంతవరకు మనల్ని నిర్మూలం చెయ్యకుండా కాపాడిన దేవునిని మన హృదయంలో చేర్చుకొని
సొంత రక్షకునిగా అంగీకరించుదాము. ఆ దేవుని దృష్టికి నీతిమంతులంగా బ్రతుకుదామండి. నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానం కొరకు, నూతన కార్యముల కొరకు దేవుని వైపు చూద్దాము. విశ్వాసముతో మొరపెడతాము, భక్తితో సేవించుదాము. ఆకాశమందున్న ఆ దేవుని తట్టు మన హృదయమును, మన చేతులను ఎత్తికొందాము. ఎందుకంటే ఆ దేవుడే మనకు సహాయకుడు, ఆ దేవుడే మనకు రక్షణకర్త, ఆశ్రయదుర్గము. ప్రతి అపాయం నుండి, ఆటంకం నుండి, శ్రమల నుండి, సమస్యల నుండి, శత్రు భయాల నుండి మనల్ని కాపాడి మనకు గొప్ప ఆశ్రయాన్ని దయచేసేవాడండి మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి గడిచిన సంవత్సరమంతా ఆలోచించుకుంటే ఆ దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడు కదా. అవి చెప్పలేనివండి, వర్ణించలేనివి ఆ దేవుడు మన పట్ల చేసిన మేలులు. కాబట్టి ఆ మేలులను తలపోసుకుంటూ ఆ దేవుని స్తుతిస్తూ నూతన సంవత్సరం కొరకు మనము ఆత్మీయంగా సిద్ధపడదాము. దేవా, నాలో ఏవైనా పొరపాట్లుంటే తీసివేయండి దేవా, నాలో పాపం ఉంటే తొలగించండి దేవా అని ప్రభువుని అడిగి నూతన సంవత్సరంలో మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ఆ దేవుని సన్నిధిలో చేరి ఆ దేవాది దేవుణ్ణి స్తుతించుదాము, భక్తి శ్రద్ధలతో సేవించుదాము. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి, విడువని ఎడబాయని దేవుడవు తండ్రి. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, మీరెంతో కృప కలిగిన దేవుడో తండ్రి, ఎడతెగక నిలుచు మీ వాత్సల్యతను బట్టి మీకు వందనాలు ప్రవ్వా. ఈనాడు మేమెంతగా పాపం చేసినప్పటికీ, ఎంతగా మీ దృష్టికి అవిధేయతగా జీవించినప్పటికీ కూడా మమ్మను నిర్మూలం చెయ్యకుండా, మా పాపాన్ని బట్టి నాశనం చెయ్యకుండా మమ్మను సజీవులనుగా కాపాడినారు దేవా. అయ్యా, మిమ్మల్ని సేవించే గుంపులో ఉంచినారు దేవా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ నూతన సంవత్సరం కొరకు మమ్మను సిద్ధపరచండి దేవా. మీరే మాకు సహాయం చేయండి దేవా. తోడయ్యుండి నడిపించండి, ఆత్మీయంగా బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను దయచేయండి అయ్యా. ఈ దినము నుండి మీకు నచ్చినట్లుగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు ఈ సంవత్సరం అంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, ఉపకారములను బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను కాపాడిన దేవా, మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్న మా తండ్రి, మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడని దేవా. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు ప్రవ్వా. అయ్యా, మీకు నచ్చినట్లుగా మేము జీవించే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. వాక్యాన్ని చదువుటలో, ప్రార్థించడంలో, మీ సన్నిధికి వెళ్ళడంలో తప్పిపోకుండా నమ్మకంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ శత్రు భయాల నుండి రక్షించండి దేవా. అనేక ఆటంకాల నుండి, పగవారి నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది ప్రియులు అనేకుల ద్వారా నిందలను, అవమానాలను భరించలేక కృంగిపోతున్నారు దేవా. కన్నీరు కారుస్తున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఎక్కడైతే వారు నిందించబడ్డారో, ఎవరి ద్వారా అవమానాల పాలైనారో అక్కడే నీ బిడ్డలకు ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును, గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల ఎడల ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి దేవా. బహు ఆశ్చర్యముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అన్యజనులైన వారు మీ బిడ్డలను చూసి పొగిడేలాగున మీరే ఒక గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. వారి పనులలో, ప్రయత్నాలలో మీరే తోడయ్యుండండి దేవా. చక్కటి జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డల
బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడై ఉండండి దేవా. చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాటి అయిన సహాయకులను దయచేసే గొప్ప దేవుడో మీరు మాత్రమే ప్రవ్వా. దయచేసి బిడ్డలు మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగేవారిగా సిద్ధపరచండి. శ్రేష్టమైనవి పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. అయ్యా, ఈ దినమున బిడ్డలు ఎలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ప్రతి ప్రయత్నంలో మీరే తోడయ్యుండి గొప్ప విజయాన్ని సక్సెస్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేస్తున్న ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, చేతి పనులను మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, అనారోగ్యాలతోటి బాధపడే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి ఆరోగ్యం దయచేయండి. సంపూర్ణంగా ముట్టండి, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎంతో కాలంగా పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో స్వస్థత రాక కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని లేవనెత్తండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బాగు చెయ్యండి ప్రవ్వా. బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పుల ఊబిల నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా. ఈనాడు బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి తీవ్రమైన అప్పుల సమస్యలో చిక్కుకుంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడయ్యుండి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల నెరవేర్చండి. ఎందరైతే ప్రియులు కుమారుడు కావాలని, కుమార్తె కావాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. గర్భిణీ తీసుకుంటున్న ప్రతి మెడిసిన్ని, ఆహారాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. మీరే మంచి ఆరోగ్యంతో తల్లి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున సొంత గృహం కావాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పేదరికంలో, దారిద్రతలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక బిడ్డలు బాధపడుచుండగా అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి ఉపాధిని దయచేయండి. వారి స్థితిని అంతటినీ మార్చండి దేవా. బిడ్డల స్థితిగతులను మీరే హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈనాడు కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో శాంతి, సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డల ప్రతి రిక్వెస్ట్కి మీరే సమాధానం దయచేయండి. గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు దీవించండి దేవా. మీ నామానికి మహిమకరంగా ఆ బిడ్డలు జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలను వారందరూ చేసే ప్రతి పనిలో తోడయ్యుండి గొప్ప విజయాన్ని, సఫలతను, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని
దీవించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, బిడ్డల కుటుంబాలను మీ మెండైన దీవెనలు ఆశీర్వాదములతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.